ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇంతవరకు ఈ కరోనా సమయంలో మనల్ని కాపాడి సంరక్షించి పోషించి భద్రపరుస్తున్న దేవునికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మరొక పునరుత్థాన దినాన్ని మనకు అనుగ్రహించి ఈ విధంగా వాక్యపు వెలుగులో మన జీవితాలని సరిచేసుకోవడానికి, చక్కదిద్దుకోవడానికి, పరీక్షించుకొని ఆయన బిడ్డలుగా మనం ముందుకు కొనసాగడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందరు. మరలా ఒకసారి చదువుతాను. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందరు. దేవుడు ఈ మాటలు తన మిడికిల్లో దీవించి మన జీవితాలకు మేలుకరంగా విరిచి పంచిపెట్టినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ వాక్యం సత్యం, నీ వాక్యం జీవం, నీ వాక్యమే మా జీవితాలకు వెలుగు. కనుక నీ వాక్యం ద్వారా నీ ఆత్మను నాయనా మా యందుంచి మాకు అర్థమయ్యేలా నాయనా నీ దాసుని సిలువచాటు మరుగుపరిచి వివరించమని, నా ప్రభు, మీరు మాత్రమే మాట్లాడే నీ స్వరాన్ని మేము వినడానికి, విని మా జీవితాలని నీవు కోరుకున్నట్టుగా నీ ఉద్దేశానుసారంగా ప్రభు మేము మలుచుకోవడానికి, ముందు కొనసాగడానికి మీరే ఆత్మ ద్వారా మాకు సహాయం చేస్తూ రమ్మని ఘనత మహిమ మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుని తీర్పులు ప్రజలు లేదా మనుషులు దేవుని నీతిని నేర్చుకోవడానికే. ఈ అంశాన్ని మరొకసారి చెప్తున్నాను. దేవుని తీర్పులు లోక నివాసులు లేదా ప్రజలు దేవుని నీతిని నేర్చుకోవడానికే. ఈ అంశంలో మనం 3 సంగతుల్ని ఈరోజు చూస్తాం. మొట్టమొదటిది, దేవుడు అన్ని జనులపైకి పంపినటువంటి తీర్పులు. రెండవదిగా, దేవుడు తన జనులపైకి పంపినటువంటి తీర్పులు. మూడవదిగా, లోకంలో ఎంత బలం, ఎంత జ్ఞానం, ఎంత సామర్థ్యం, ఎంత అధికారం ఉన్నా సరే పాపంలో కొనసాగుతూ పోతే దేవుని శిక్షకు పాత్రులవ్వాల్సిందే, దేవుని తీర్పుకు గురవి తీరాల్సిందే. ఈ 3 విషయాల్ని మనం ఈరోజు చూస్తాం. మరలా ఒకసారి చెప్తాను. దేవుడు అన్ని జనులకు పైకి పంపినటువంటి తీర్పులు. రెండవది, దేవుడు తన ప్రజలపైకి పంపినటువంటి తీర్పులు. మూడవది, ఈ లోకంలో ఎంత జ్ఞానం, బలం, తెలివితేటలు, అధికారం ఇంకేమున్నా సరే వారిపైకి పాపంలో గనక కొనసాగితే వారిపైకి దేవుడు పంపేటువంటి తీర్పులు. ఈ 3 సంగతులు మనం ఈ దినాన ఆత్మ సహాయంతో చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని తీర్పులు అనే ఈ పదాన్ని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు కరోనా అనేటువంటి తెగులు భూమి మీద భయంకరంగా అది రాజ్యం వెళ్తూ ఉంది. ప్రపంచ దేశాలు, ప్రజలు, దేశాధినేతలు ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోలేక ఎంతో గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ప్రపంచ ప్రజలు ఉన్నారు అనేది మనం కూడా కళ్ళారా చూస్తూ ఎదుర్కొంటున్నటువంటి గొప్ప సమస్య అని మనకు తెలుసు. అసలు ఈ తెగులు భూమి మీదకి దేవుడు పంపిన తీర్పు అని అనేక మంది దైవ సేవకులు ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. దేవుని వాక్యం కూడా
దానికి చాలా సపోర్ట్ చేస్తూ ఉంది. మరి ఈ కరోనా అనేటువంటి ఈ తీర్పు ఈ ఒక్కటే కాదు, ప్రపంచ మానవ చరిత్రలో దేవుడు అనేక తీర్పులు భూమి మీదకు పంపించాడు. దేవుడు లోకంపైకి తీర్పులు ఎందుకు పంపిస్తాడు అనే సంగతిని చూసి మనం ఇందాక చెప్పుకున్న ఆ విషయాల గురించి ఆలోచన చేద్దాం. దేవుడు లోకంపైకి తీర్పులు ఎందుకు పంపిస్తాడంటే ప్రజల పాపపు జీవితాలను హెచ్చరించడానికి పంపిస్తాడు. వారి అనైతిక అక్రమ మార్గాల్ని సరిచేసుకోవడానికి పంపిస్తాడు. ప్రతి దాన్ని చూస్తున్న దేవుడున్నాడు జాగ్రత్త అని హెచ్చరించడానికి పంపిస్తాడు. అపవిత్రతకు, అన్యాయానికి దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు అని చరిత్రలో దేవుడు పంపిన అనేక తీర్పులు సాక్ష్యం చెప్తా ఉన్నాయి. దేవుడు భూమిపైకి పాపం చేస్తున్న మనుషులపైకి దేవుడు తీర్పులు పంపేది సరిచేసుకొని చక్కదిద్దుకొని తమ పాపాన్ని విడిచి దేవుని వైపు తిరగటానికే తప్ప వాళ్ళని శిక్షించి నరకాగ్నికి పంపడానికి కానే కాదు. అయితే ఆ తీర్పుల్లో బుద్ధి తెచ్చుకొని దేవుని వైపు తిరిగితే దేవుడు క్షమించి తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. దేవుడు తీర్పులను పంపిస్తున్న పాపాన్ని విడిచిపెట్టక పాపంలోనే కొనసాగుతూ దేవుణ్ణి ధిక్కరించి తిరస్కరించి తృణీకరిస్తే గొప్ప నష్టాన్ని, నిత్య నరకాగ్నిని ప్రజలు పొందుకుంటారు అని హెచ్చరించడానికే ముంగుర్తుగా దేవుడు భూమిపైకి తీర్పులు పంపిస్తాడు అని బైబిల్ చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది. మనం మొదట చెప్పుకున్నటువంటి ఆ 3 సంగతులు చెప్పుకొని ముగించేద్దాం. మొట్టమొదటిది, దేవుడు పాపం చేస్తున్నటువంటి అన్ని జనులపైకి పంపిన తీర్పులు. ఇది మొదటిది. ఈ సర్వ సృష్టికి తానే సృష్టికర్తనని, తానే నిజమైనటువంటి దేవుడినని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఎరిగి ఆ దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుని వైపు తిప్పబడడానికి దేవుడు ప్రేమించి పంపించేటువంటి ఈ శిక్షలనే తీర్పులు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ చరిత్రని మనం గమనిస్తే ఐగుప్తుపైకి, ఫరో రాజు మీదకి, అలానే కనానీయులు అనే ఆ కనాను ప్రాంతంలో ఉన్నటువంటి 9 జాతి ప్రజల మీదకి, ముఖ్యంగా కనానీయుల మీదకి దేవుడు పంపిన ఆ తీర్పుల గురించి మనం బైబిల్లో ఆలోచిస్తే దేవుడు కొన్ని వందల సంవత్సరాలు ఐగుప్తు దాస్యంలో ఉన్న ఇశ్రాయేలుని విడుదల చేయడానికి ఐగుప్తీల దేవతలు, దేవుళ్ళు ఒట్టివి, అవి కేవలం మనుషుల చేతులతో తయారు చేయబడినటువంటి విగ్రహాలే, వాటిని పూజిస్తూ నిజదేవుణ్ణి విడిచిపెట్టడం పాపం అని తెలియచేయడానికి ఫరోకు, ఐగుప్తీలకు 10 తెగుళ్ళు పంపి దేవుడు తీర్పు తీర్చినట్లుగా చరిత్ర మనకు సాక్ష్యం చెప్తా ఉంది. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలకి, ఐగుప్తు దేశపు రాజు ఫరోకి దేవుడు ఇక్కడ 10 తీర్పులు తీరుస్తూ ఉన్నప్పుడే అక్కడ దేవుని ప్రజలకు ఇవ్వబోతున్నటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశం, ఆ కనానులో విచ్చలవిడి జీవితాలు, భయంకరమైన పాపంతో జీవిస్తున్నటువంటి ఆ ప్రజలకు కూడా దేవుడు ఇక్కడ ఐగుప్తులో తీర్పులు తీర్చడం ద్వారా, ఈ తీర్పుల గురించి వారికి వినిపింప చేయటం ద్వారా, ఈ వార్తలు వాళ్ళకి తెలియజేయటం ద్వారా పాపాన్ని విడిచేటువంటి ఆ అవకాశాన్ని కనానీయులకు, పెరిజ్జీలకు, మిద్యానీయులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే వాళ్ళు ఆ అవకాశాన్ని తృణీకరించినప్పుడు, తిరస్కరించినప్పుడు, పాపాన్నే తమకి మంచిదిగా వాళ్ళు భావించి అపవిత్రతని, కీడుని వాళ్ళు కోరుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి నడిపించి కనానులో ఉన్నటువంటి ఆ 7 జాతి ప్రజలకు దేవుడు తీర్పు తీర్చినట్టుగా బైబిల్ మనకి సాక్ష్యం చెప్తా ఉంది. దేవుడు ఐగుప్తీయులకు ఎందుకు తీర్పు తీర్చాడు అనే విషయంలో మనం 10 తీర్పులు ఐగుప్తుకి దేవుడు పంపినటువంటి ఆ శిక్షల్లో ఎంతగా వాళ్ళు భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారో, దేవునికి అవిధేయులై జీవిస్తూ ఉన్నారో,
విగ్రహారాధన ఎంత పతనమైన, నైతిక విలువలు లేని, అనైతికమైనటువంటి ప్రవర్తనకు ఐగుప్తీయుల్ని నడిపించిందో, ఎంత బహుభయంకరంగా వాళ్ళు చెడును, పాపాన్ని అలవాటు చేసుకున్నారో, వాళ్ళకి ఏ విధంగా దేవుడు ఆ 10 తీర్పుల ద్వారా వాళ్ళు పూజించేటువంటివి వట్టివని, అవి మనుషులు చేతులతో చేసినవని బుద్ధి చెప్పాడో ఐగుప్తు 10 తీర్పులు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కనాను దేశంలో ఉన్నటువంటి కనానీయులకి దేవుడు ఎందుకు తీర్పు తీర్చాడు అనే మాటని మనం ప్రాముఖ్యంగా ఈరోజు మనం ఆలోచన చేస్తే, కనానీయులు ఎవరు, వారికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాల్ని మొదటగా తెలుసుకొని, వాళ్ళకి దేవుడు ఎందుకని ఆ తీర్పు పంపించాడు అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. నోవహు కుమారుల్లోని హాము కుమారుని పేరు కనాను. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. కనాను ఈ కనానీయులకు మూల పురుషుడు. వీరు నివసించిన ప్రాంతం పల్లపు ప్రాంతం. కనాను అంటే పల్లపు ప్రాంతం అని కూడా అర్థం. దీన్ని బట్టి కూడా కనానీయులు అనే పేరు వచ్చింది. దేవుడు అబ్రహాముకు ఈ కనాను ప్రాంతాన్ని వాగ్దానం చేశాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఈ కనానులోనే ఉన్నాయి. పాలు తేనెలు ప్రవహించే భూమి అని నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం చెబుతుంది. తూరు, సీదోన్ అనే గొప్ప వ్యాపారానికి పేరుగాంచినటువంటి పట్టణాలు కూడా ఈ కనాను ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పుడు కనానీయులు ఎలాంటి వాళ్ళు, ఎంత ఘోరమైన పాపులు, వాళ్ళకి దేవుడు ఎందుకు ఈ తీర్పు పంపించాడు అనే విషయాన్ని కూడా చూద్దాం. నైతికంగా హీనమైనటువంటి సాంప్రదాయాలు, సంస్కృతులు కలిగినటువంటి పట్టణాలుగా ఈ కనాను ప్రాంతాలు ఉన్నాయి. రక్తాన్ని చిందించటం, ఒలికించటం, వ్యభిచారం, పాపపు పనులు, విగ్రహారాధన వీళ్ళు చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఇది పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం అని చూసాం కదా. అంటే పాడి పంటలు విపరీతంగా చక్కగా పండేటువంటి, మంచిగా ఉండేటువంటి ప్రాంతం. ఇంత బాగా దేవుడు వాళ్ళకిస్తే ఆ పంటల్ని, ఆ పాడిని, వాళ్ళు బాగున్నటువంటి ఆ పరిస్థితిని ఏం చేశారంటే దేవునికి లోబడడానికి బదులుగా విగ్రహాలను చేసుకున్నారు. మనుషులు కల్పించుకున్నటువంటి చేతులతో చేసిన వాటిని దేవతలుగా, దేవుళ్ళుగా చేసుకొని విగ్రహారాధన ప్రారంభించారు. ఆ విగ్రహారాధన వాళ్ళకి ఎంత భయంకరమైన జీవితాలకు నడిపించిందంటే, దేవాలయాల్లో దేవదాసీలు అనేటువంటి కొంతమంది స్త్రీలను జీతం ఇచ్చి పెట్టేవాళ్ళు. పండుగలప్పుడు, రకరకాల కార్యక్రమాలప్పుడు కొంతమంది పురుషులు ఈ దేవదాసీలతో ఆ విగ్రహాల ముందు పాపపు పనులు, చెడు కార్యాలు చేస్తూ ఆ దేవతల్ని సంతృప్తిపరుస్తున్నాం అనేటువంటి మూర్ఖమైనటువంటి వాదాన్ని, మూర్ఖమైనటువంటి అభిప్రాయాల్ని కలిగి ఆ విధంగా పాపంలో ఉండేటువంటి జనంగా ఆ జనం ఉన్నారు. అలా చేస్తే ఆ దేవతలు, అంటే పెట్టుకున్నటువంటి ఆ విగ్రహాలు, ఆ దేవతలు వాళ్ళకి వర్షాలు ఇస్తాయని, పంటలు బాగా పండేలా చేస్తాయని వాళ్ళు నమ్మేవాళ్ళు. అలాగా పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు చేయకూడని చెడ్డ కార్యాలు చేసి వాళ్ళని, దేవతల్ని మేము సంతృప్తిపరుస్తున్నాం అనేటువంటి నీచమైన, దుర్మార్గమైనటువంటి ఈ ఆచారాన్ని మొట్టమొదట ఆరంభించిన వాళ్ళు కనానీయులు అని చరిత్ర చెప్తా ఉంది. మనం 1 రాజులు 15వ అధ్యాయం 11, 12 వచనాల్లో, అలానే ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనంలో, 18వ అధ్యాయం 20వ వచనంలో, 19వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఈ విషయాలు చాలా స్పష్టంగా మనకు కనపడతాయి. ఇలా నీచమైన, నికృష్టమైనటువంటి కార్యాలకు అలవాటు పడినటువంటి కనానీయుల్ని సమూలంగా నాశనం చేసి కనాన్ని స్వాధీనం చేసుకోమని తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తాడు. దేవుడు కనానీయులకు అనేక మార్లు వారు తమ పాపాన్ని, చెడుని మార్చుకోవడానికి అవకాశాలు ఇచ్చినా వారు దేవుని వైపు తిరగకపోవడాన్ని బట్టి తీర్పులోకి వాళ్ళని తీసుకొచ్చాడు. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం చూస్తే, సొదొమ గొమొర్రాల తీక్షణమైన, ఘోరమైన, నీచమైన పాపం
ఎలాంటిదో మనకు కనపడుతుంది. అక్కడ మనం చూస్తే బాలురు మొదలుకొని వృద్ధుల వరకు లోతు ఇంటిని చుట్టుముట్టారు. ఎందుకంటే ఆ ఇంటికి 2 అతిథులు వచ్చారు, దేవదూతలు. ఎంత ఘోరమైన పరిస్థితి అక్కడ ఉంది అంటే బాలుర నుంచి వృద్ధుల వరకు ఎంత ఘోరంగా చెడిపోయారో మనకి బైబిల్ స్పష్టం చేస్తూ ఉంది. ఇదే విషయాన్ని ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 4వ వచనం, 20వ అధ్యాయం 18వ వచనంలో కూడా కనానీయులు చెడు చేయటమే కాదు, వారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు ఈ చెడుని నేర్పించే వాళ్ళగా ఉన్నారు, నేర్పించారు వాళ్ళు. అందుకే దేవుడు సమూలంగా వీళ్ళని నాశనం చేయమన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది. అంటే వీళ్ళు విగ్రహారాధనకే కాదు, పాపపు పనులకు, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అనేటువంటి దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైనటువంటి ఈ పాపాన్ని లోకానికి వాళ్ళు చేసింది కాక లోకానికి వీళ్ళు అలవాటు చేసినట్టుగా కనానీయుల గురించి చరిత్ర చెప్తా ఉంది. అందుకే దేవుడు కనానీయుల్ని సమూలంగా నాశనం చేయమన్నట్టుగా మనం బైబిల్లో చూడగలం. ఇశ్రాయేలు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు దగ్గర. ఈ 430 సంవత్సరాలు దేవుడు ఇక్కడున్న కనాను ప్రాంతంలో ఉన్నటువంటి కనానీయులకి, ఆ 7 జాతి ప్రజలకి తమ ప్రవర్తనను మార్చుకోవడానికి, తమ పాపాన్ని విడిచిపెట్టడానికి, దేవుని వైపు తిరగడానికి వారికి అవకాశం ఇచ్చాడు. అయితే ఆ అవకాశాన్ని వాళ్ళు తిరస్కరించారు, వ్యతిరేకించారు, దేవునిపై తిరుగుబాటు చేశారు. అందుకే దేవుని తీర్పులు వాళ్ళ మీదకు వచ్చాయి. పసిపిల్లలతో సహా ఆ కనానీయుల్ని చంపమని దేవుడు ఇశ్రాయేలుతో చెప్పినట్లుగా బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. ఇక రెండవదిగా, దేవుడు తన ప్రజలు పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు, పాపం చేస్తూ ఉన్నప్పుడు తన ప్రజలపైకి దేవుడు పంపినటువంటి తీర్పుల్ని మనం చూద్దాం. ఈ దేవుడు తన ప్రజలపైకి లేదా తన ప్రజలైన ఇశ్రాయేలు పైకి తీర్పు పంపడం ద్వారా ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, తన ప్రజలైన అన్యజనులైన పాపం చేస్తే శిక్షించక వదలను అని దేవుడు ప్రపంచానికి తెలియచేయడానికే ఇశ్రాయేలు పైకి దేవుడు తీర్పులను పంపించాడు. దేవునికి విరోధంగా పాపం చేసిన ఆయా జాతి ప్రజలకు దేవుడు వేస్తున్నటువంటి శిక్షలు, తీర్పులు కళ్ళారా చూస్తూనే ఇశ్రాయేలు దేవునిపై తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడాన్ని బట్టి ఇశ్రాయేలులో అనేకులు సంహరింపబడ్డారు అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. 3 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇవి మన జీవితాల్లో, విశ్వాసులమైన మన జీవితాల్లో లేకుండా జాగ్రత్త పడదాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇక్కడ ఇశ్రాయేల్ చేసినటువంటి పాపం ఏంటి అనేది దేవుడు చాలా స్పష్టంగా రాస్తా ఉన్నారు. ఇక్కడ వారు చెడ్డవాటిని ఆశించారు అనే మాట మనం ఇక్కడ చూస్తాం. ఏంటి ఆ చెడ్డవి అని చూస్తే 10వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. 3 విషయాలు మాట్లాడుతూ అది విగ్రహారాధన అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటవి? తినుటకు, త్రాగుటకు, ఆడుటకు. అంటే మనుషులు బొమ్మలు పెట్టుకొని దేవునికి బదులుగా మూర్తులు, ఏదో ఒక ఆకారాన్ని, ఆకృతిని పెట్టుకొని పూజించడం మాత్రమే విగ్రహారాధన కాదు. తినడం, త్రాగటం, ఆడటం కూడా విగ్రహారాధనతో దేవుడు పోలుస్తాం ఇక్కడ చూస్తాం. దేవుని స్థానంలో దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా, ఆశించినా, ఇష్టపడినా అది విగ్రహారాధనే అని బైబిల్ చెప్తా ఉంది. వీళ్ళు చేసిన విగ్రహారాధన ఏంటి అని మనం చూస్తే తినుటకు, తాగుటకు, ఆడుటకు లేచారు అనే మాట ఇక్కడ రాయబడటం చూస్తాం. కరోనాకి ముందు, అంటే ఈ తెగులు ముందు హోటల్స్, ఫుడ్ కోర్ట్లు, స్విగ్గీ, జొమాటో
ఇలాంటి 24 గంటలు అంటే రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడైనా సరే తిండి విపరీతంగా తినడం. తిండి తప్పు కాదు, కానీ దేవుని కంటే ఎక్కువగా ఏమి తిందుమా ఏమి తాగుదామా అని ధ్యాస కలిగి ఉండడం. దీన్నే దేవుడు విగ్రహారాధన అని చెప్పటం మనం చూస్తాం. రెండవది తాగుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈరోజు మన దేశంలో రాష్ట్రాలు ఆదాయం ఎక్కువ దేని మీద, రెవెన్యూ దేని మీద అంటే తాగుడు మీదే. ఈ కరోనా టైంలో క్యూల్లో నిలబడి, లైన్లో నిలబడి రేషన్ కోసం కూడా అలా నిలబడరేమో. తాగడానికి మందుల షాపుల ముందు ఎంత ఘోరంగా నిలబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవది ఆటలు, అంటే క్రీడలు, వినోదాలు, సినిమాలు. ఇవి దేవుళ్ళు అయిపోయాయి. వాటిలో నటించేటువంటి వాళ్ళు కానీ, ఆటలాడేటువంటి వాళ్ళు కానీ ప్రజలకు దేవుళ్ళు అయిపోయారు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వీళ్ళని దేవుళ్ళుగా ఫాలో కావటం మొదలుపెట్టారు. ఈ కరోనా సమయంలో దేవుణ్ణి ఎరిగినటువంటి విశ్వాసిగా దేవుని కంటే దేన్ని కూడా ఎక్కువగా ఆశించకూడదు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా, మొదటిది విగ్రహారాధన అయితే వాళ్ళు చెడ్డవాటిని ఆశించటం, విగ్రహారాధన ఆశించారు వాళ్ళు. రెండవది వ్యభిచారం. 1 కొరింథీ 10:8 మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. ఆనాడు ఇశ్రాయేలీయులు పాపం చేసి ఒక్కరోజే 23,000 మంది కూలిపోయారు. ఈరోజు ప్రపంచాన్ని మనం గమనిస్తే కొన్ని ఉన్నట్టుగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి చట్టాల గురించి కొన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది, దక్షిణాఫ్రికాలో వ్యభిచారాన్ని అనుమతిస్తూ చట్టం చేశారు. అంటే వ్యభిచారం చేస్తున్నావు అని భార్యను భర్త కానీ, భర్తను భార్య కానీ తిరస్కరించే హక్కు ఆ దేశంలో లేదు. రెండవది, ప్రపంచంలో అనేక దేశాలు మన దేశంతో సహా స్వలింగ వివాహాలను సహజీవనం చేయడాన్ని, అంటే పాపం చేయడాన్ని, వ్యభిచారం చేయడాన్ని చట్టబద్ధం చేశాయి. మూడవదిగా, మియామి అనేటువంటి సిటీలో వ్యభిచారాన్ని కొనుక్కోవచ్చు. అంటే మార్కెట్లో ఎలాగా వస్తువులు కొనుక్కుంటామో స్త్రీ పురుషులు వ్యభిచారాన్ని కొనుక్కునేలా అక్కడ మార్కెట్లు ఉన్నాయి. నాలుగవది, కెనడాలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో అశ్లీలత అనుమతించారు. మన దేశంలో ఈ కరోనాకు ముందు పసిపిల్లల నుంచి వృద్ధ స్త్రీల వరకు ఎన్నో దుర్మార్గాలు జరిగాయి. దేశంలో, రాష్ట్రంలో నిర్భయ, దిశ చట్టాలు సైతం ఈ దుర్మార్గమైన పరిస్థితుల్ని అదుపు చేయలేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరమైన, దుర్మార్గమైన అపవిత్రతలో మనుషులు సంతోషిస్తుంటే దేవుడు శిక్ష పంపకుండా ఎలా ఉండగలడో ఒకసారి ఆలోచన చేయండి. ఆ శిక్ష ఫలితమే ఈనాడు కరోనా శిక్షకి ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు సుమారుగా. అలానే సుమారు 5,000 మంది చచ్చిపోతున్నారు కేవలం కరోనాతోటి. ప్రియా విశ్వాసి, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, పాపంతో జాగ్రత్త. పాపాన్ని విడిచి ప్రభు వైపు తిరగడానికే దేవుడు తీర్పులు పంపిస్తాడు అనేది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే 1 కొరింథీ 10:9-10 వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి, మీరు సణుగుకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ శిక్షలు, ఈ తీర్పులు ఎందుకు అంటే యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి. బుద్ధి కలిగి పాపాన్ని విడిచిపెట్టి పవిత్రత వైపు, ప్రభువు వైపు మనం పూర్తిగా తిరిగి ప్రభు మార్గంలో ముందుకు కొనసాగడానికే దేవుడు ఈ హెచ్చరికలు మనకిస్తూ ఉన్నాడు. వారు దేవుని శోధించి సణిగి నశించిరి. 2 పనులు చేశారు. దేవుని శోధించారంట, దేవునిపై సణిగారంట. ఈనాడు సంఘాల్లో విశ్వాసులుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అయితే మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుణ్ణి శోధించడానికా,
దేవునిపై సనగడానిక? అదేంది ప్రార్థన దేవుని శోధించడం సనగటం ఎలా అవుద్ది అని అనుకుంటున్నారేమో. ఈరోజు అనేక సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, మేడగది ప్రార్థనలు, 24 గంటల ప్రార్థనలు, 40 దినాల ఉపవాసాలు, ఇవన్నీ ఎందుకు అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, ఎక్కువగా ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం, ఆరోగ్యం కోసం, ఆర్థిక పరిస్థితుల కోసం, ఇంకా ఈ భూ సంబంధమైనటువంటి వాటి కోసం. అయితే వీటి కోసమే ప్రార్థన చేసి ఇవి గనక ఆలస్యమైతే, దొరక్కపోతే దేవుని మీద సణిగి శోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే పరిశుద్ధత కోసం ఉపవాసం ఉండేవారు ఎంతమంది? సత్యాన్ని అనుసరించి జీవించాలని ఆశతోటి ప్రార్థించేది ఎంతమంది? ప్రభు పనికి నేను వాడబడాలి, ఆత్మల్ని సంపాదించాలని కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? పరిశుద్ధాత్మ నడిపింపులోనే నేను నడవాలి అని దేవుణ్ణి అడిగేది ఎంతమంది? ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని శోధించి సణిగి వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. దేవుని శిక్షకు గురయ్యారు. మా అవసరాలు తీర్చడం నీ బాధ్యత అన్నట్లు దేవుని డిమాండ్ చేసే ప్రార్థనలు ఎలా అవుతాయి? ప్రభువా, నీ బిడ్డలుగా నీ లక్షణాలు కలిగి నిన్ను చూపించేటువంటి జీవితం కలిగి ఉండాలి అనే ఆశ లేనటువంటి ప్రార్థనలు దేవుడు ఎలా వింటాడో ఒకసారి ఆలోచించేయండి. మనకు దేవుని ఆశీర్వాదాల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, దేవుడు తీర్పులు ఎందుకు పంపిస్తాడని ఆలోచించడానికి, దేవుడిచ్చే శిక్ష వెనక ఉద్దేశం గ్రహించడానికి శ్రద్ధ లేనివారుగా అనేక మంది ఈనాడు ఉన్నారు అనేది ఎంతైనా వాస్తవం. లోకంలో ఎటు దేవుని నీతి సత్య ప్రమాణాలు లేవు. మరి విశ్వాసిగా, క్రైస్తవునిగా దేవునికి నీలో పవిత్రత, నీతి, సత్యం పట్ల గల సత్యం కలిగినటువంటి జీవితం కనిపించొద్దా లోకానికి, దేవునికి? వాటి పట్ల శ్రద్ధ, ఆశ నీకున్నట్టు కనిపించొద్దా? ఇశ్రాయేలీయులు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండా, మన అడుగులు కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా దేవుని యందు భయభక్తుల్లో ఆయన సత్య మార్గంలో వణుగుతూ ముందుకు సాగాలంటే దృష్టాంతాలుగా మన ముందు జరుగుతున్న ఈ కరోనా విలయం, చరిత్రలో జరిగిన దేవుని తీర్పులను గమనించి బుద్ధిగల మార్పు చెందిన క్రీస్తు బిడ్డలుగా మనం మన జీవితాలను గడపాలి. అందుకే దేవుడు చరిత్రలో జరిగిన ఎన్నో వాస్తవ జీవితాలను సూచికలుగా మన కోసం బైబిల్లో తన బిడ్డల ద్వారా ఆత్మ ప్రేరేపణతో రాయించి పెట్టాడు. ఇక మూడవదిగా చూసి మనం ముగిద్దాం. మొట్టమొదటిది, దేవుడు పాపం చేస్తున్నటువంటి అన్ని జనుల పైకి పంపినటువంటి తీర్పులను చూసాం. దానికి ఉదాహరణగా ఐగుప్తు ప్రజలు, అలానే కనానీయుల జీవితాలను మనం చూసాం. రెండవదిగా, దేవుడు పాపం చేస్తున్న తన ప్రజలైన ఇశ్రాయేలు మీదకి పంపినటువంటి తీర్పుల్ని చూస్తూ వచ్చాం. మూడవదిగా, భూమి మీద నీకు ఎంత బలం, తెలివి, సామర్థ్యం, అధికారం, ఇంకా ఏ ఆధిక్యత ఉన్నా సరే పాపంలో కొనసాగితే దేవుని శిక్ష తప్పించుకోలేవు అనే ఈ విషయాన్ని గురించి ఆలోచన చేసి ముగిద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22, 23 వచనాలు. దానియేలు 5, 22, 23. బెల్షస్సరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా, నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను ఘనపరచలేదు. రాజైన బెల్షస్సరు దేవుని ఆలయానికి సంబంధించిన పాత్రలో ద్రాక్షరసం పోసి తాగుతూ విగ్రహాలను పూజిస్తూ ఉన్నప్పుడు మానవ హస్తపు వేళ్ళు గోడపై రాయడం చూసి గడగడ వణిగిపోయాడు. తన తండ్రి అయిన నెబుకద్నెజరు విషయంలో దేవుడు ఎలాంటి తీర్పు తీర్చి పశువు వలె తరమబడి అరణ్యంలో గడ్డి మేశాడో
తిరిగి దేవుని వేడుకుంటే తన రాజ్యాన్ని మరలా ఎలా ఇచ్చాడో ఇవన్నీ తెలిసి కూడా అతను తన వ్యక్తిగత జీవితంలో ఏ మార్పు పొందలేదు. దేవుడు ఎన్నో సంవత్సరాలు బెల్షస్సరు మార్పు కోసం సమయం ఇచ్చిన రాజు ఏమాత్రం మార్పు చెందకపోగా బరి తెగించి దేవుని ఉపకరణాలను తాగడానికి, విందు వినోదాలకు, విగ్రహాలను పూజించడానికి ఉపయోగించి ఇక తప్పించుకునే అవకాశాన్ని తానంతట తానే చేజార్చుకున్నట్టుగా మనం చూస్తాం. మన కళ్ళ ముందే మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో జరుగుతున్న తీర్పులు సజీవుడైన దేవుని ఎడల ఎటువంటి భయాన్ని, ఆత్మీయ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొస్తున్నాయో మనం గమనించాలి. ముఖ్యంగా విశ్వాసుల్లో చాలామంది దేవుని తీర్పులు కళ్ళ ముందే జరుగుతున్నా వాటిని కనీసం గుర్తించలేని అవివేకంలో ఉన్నారనలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, అప్పటికే ప్రపంచ సూపర్ పవర్ బబులోను సామ్రాజ్యం సైనిక బలంలో, జ్ఞానంలో, వ్యాపారంలో, నిర్మాణాల్లో అనేక రీతులుగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో బలంగా ఉన్న రాజ్యం బబులోను. అప్పటికీ ఇప్పటికీ ప్రపంచ వింత వేలాడే తోటలు ఈ బబులోనులోనే ఉన్నాయి, మనం చూడగలం. ఇంత నైపుణ్యత, జ్ఞానం కలిగినటువంటి రాజ్యంగా చెప్పుకుంటూ గోడ మీద రాసిన రాతకి అర్థం చెప్పేవాళ్ళు ఆ దేశస్తుల్లో ఒక్కడు లేకపోవడం రాజుని కలవరానికి గురి చేసింది. చివరికి దానియేలే తప్ప ఇంకెవరు అతనికి దొరకలేదు. దానియేలే గతయ్యాడు. ఈనాడు సంఘాల్లో దేవుని తీర్పులు గురించి ధ్యానించే సంఘాలు ఎన్నున్నాయి. వాటి నుంచి ఆత్మీయ హెచ్చరికలు పొంది సరి చేసుకునేటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? సంఘాల్లో, విశ్వాసుల సదస్సుల్లో దేవుని తీర్పులు, వాటి ఉద్దేశాలు, ఇలాంటి సందేశాలు మనం ఎక్కువగా చూడం. ఎక్కువ సభల్లో, ఆయా రకాలైనటువంటి సదస్సుల్లో జరిగేది ఏంటంటే దేవుని ఆశీర్వాదాల గురించి, దేవుడిచ్చే దీవెనల గురించి ఇలాంటి సదస్సులే ఎక్కువగా మనం ప్రపంచంలో చూస్తాం. అయితే దేవుని తీర్పులు అంటే ఎప్పుడు శరీరపరంగా హఠాత్తుగా సంభవించేటువంటి శిక్షల గురించి మాత్రమే బైబిల్ చెప్పట్లేదు. కళ్ళ ముందు కనిపించే నాశనాలనే ప్రామాణికంగా తీసుకోమని కూడా బైబిల్ చెప్పట్లేదు. కానీ రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, 28వ వచనాలను మనం చూడగలిగితే, భ్రష్టత్వానికి అప్పగించటమే తీవ్రమైనటువంటి తీర్పు అని, అదే వారిని భవిష్యత్తులో శాశ్వతమైన శిక్షకు నడుపుతుందని వాక్యం మనకి తేటతెల్లం చేస్తుంది. అంటే మనం కంటికి కనపడేటువంటి నాశనకరమైన రకరకాల శిక్షల్ని ఇది దేవుని తీర్పు అనుకునే వాళ్ళగా మనం ఉన్నాం అనేకసార్లు. అయితే దేవుడు కంటికి కనిపించే నాశనాలనే కాదు, కొన్నిసార్లు భ్రష్టత్వానికి అప్పగించడానికి కూడా ఇది తీవ్రమైన తీర్పుగానే బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. కొందరు సంఘాల్లోనో సమాజాల్లోనో ఇష్టానుసారంగా ఎవరిని లెక్క చేయకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తీర్పు తీరుస్తూ ఎదుటి వారిపై అబద్ధాలను కల్పించి చెబుతూ వదరబోతులుగా ప్రవర్తించే వాళ్ళని మనం సంఘాల్లో చూస్తూ ఉంటాం. వారు తమ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే క్షమించబడతారు, లేకపోతే దేవుడు భ్రష్టత్వానికి అప్పగిస్తాడు అని మనకి రోమా పత్రిక 1వ అధ్యాయం 18, 28 వచనాలు మనకి తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. మనం సమాజంలో చూసినా చూడండి, తాగుబోతులు వాళ్ళు ఎన్నిసార్లు హెచ్చరించినా, వాక్యం వాళ్ళ చెవుల దగ్గరకు వచ్చినా విననొల్లకపోతే తాగి ఆ తాగుళ్ళలోనే చచ్చిపోతారు. దీన్నే దేవుడు భ్రష్టత్వానికి అప్పగించటం అని బైబిల్ చెప్తా ఉంది. అలానే చెడ్డపు కార్యాలు, పాపపు కార్యాలకి తమ శరీరాలను అప్పగించుకునేవాళ్ళు ఎన్నిసార్లు దేవుని వాక్యం వాళ్ళ చెవుల దగ్గరకు వచ్చి హెచ్చరించినా వినకపోతే, తిరస్కరిస్తే, తిరుగుబాటు చేస్తే ఆ పాపం చేస్తూనే అలానే చచ్చిపోతారు. పేపర్లో ఇలాంటివి చాలా మనం చూస్తూ ఉంటాం. పలానా వాడు ఇలా అక్రమ పాపం చేస్తా ఇలా చచ్చిపోయాడనో ఇలాగ మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. అలానే అబద్ధాలు ఆడేవాళ్ళు, వినోదాలు పేరిట సినిమాలు ఇంకా రకరకాలైనవి చేసేటువంటి వాళ్ళు,
అలానే విగ్రహారాధన చేసేవాళ్ళు. దేవుడు అప్పగిస్తాడు వాటికి. ఇక వినకపోతే, తన తన పవిత్రత వైపు రాకపోతే, పాపాన్ని విడిచిపెట్టకుండా నిజదేవుని వైపు తిరగకపోతే వాటికే దేవుడు అప్పగించేస్తాడు. అలానే రౌడీజం చేస్తా అలానే దానికి దేవుడు అప్పగిస్తాడు. వాళ్ళు దాంట్లోనే చచ్చిపోతారు, నశించిపోతారు. హత్యలు చేసేవాళ్ళు, గోండాలు. సంఘాల్లోకి వస్తే అపవిత్రమైనటువంటి వాటిని చేసేవాళ్ళు అపవిత్రులు. అపవిత్రత గురించి దేవుడు సంఘంలో హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ అపవిత్రతను కనుక విడిచిపెట్టకపోతే ఆ అపవిత్రతలోనే దేవుడు వాళ్ళని అప్పగిస్తాడు. ఆ అపవిత్రతలోనే వాళ్ళు నశించిపోతారు. అలానే అబద్ధ బోధకులు అబద్ధాన్ని బోధిస్తూ ఉంటే దేవుడు హెచ్చరిస్తాడు. వినకపోతే ఆ అబద్ధ బోధకే దేవుడు, అంటే ఆ భ్రష్టత్వానికి దేవుడు అప్పగిస్తాడు. వాళ్ళు ఆ అబద్ధ బోధల్లోనే నశించిపోతారు. దీన్నే బైబిల్ భ్రష్టత్వానికి అప్పగించడం అని తెలియజేస్తూ ఉంది. ఈ 3 రకాల దేవుని తీర్పులను బట్టి మనం ఏం నేర్చుకుంటామంటే, నీతిమంతుడు దేవుని భయంతో విశ్వాసంతో దేవుని వైపు చూస్తాడు, దేవుని వైపు తిరుగుతాడు తీర్పు వచ్చినప్పుడు. అదే సమయంలో దుర్మార్గుడు తన దుర్మార్గంలో విర్రవీగిపోతాడు. మళ్ళా చెప్తాను, దేవుని తీర్పు 2 విధాలైనటువంటి విషయాల్ని ఈ భూమి మీద చూపిస్తుంది. ఒకటి, వాడు నీతిమంతుడైతే అప్పటికే ఎన్నోసార్లు పడినా మళ్ళా తిరిగి లేచి దేవుని తట్టు చూస్తాడు, దేవుని మార్గంలో జీవిస్తాడు. అదే దుర్మార్గుడైతే తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టడు, దాన్నే కొనసాగిస్తాడు, దేవునికి విరోధంగానే బతుకుతాడు, అలానే చస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కరోనా తెగులు నన్ను దేవుని యందు భయభక్తులతో విశ్వాసంతో ప్రార్థన జీవితం కలిగి దేవుని వైపే చూచి జీవించేటువంటి జీవితానికి నడిపిస్తుందా, లేక నిర్లక్ష్యానికి, దేవుని కంటే వేరే వాటిని ఆశిస్తూ అపవిత్రత వైపు, లేక లోకం వైపు, లోకానుసారమైనటువంటి జీవితం వైపు, లేదా దేవుణ్ణి శోధించే, దేవుణ్ణి సణిగేటువంటి వాటి వైపు నడిపిస్తుందా? దీన్ని బట్టే నువ్వు దేవుని ప్రజవో దేవుని ప్రజ కాదో, అగ్నికి ఆహుతయ్యేటువంటి వాడివో తేలిపోద్ది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. బెల్షస్సరు జీవితం తీర్పు అనే త్రాసులో తోయబడింది. అతనికి అన్నీ ఉన్నాయి ఈ లోకపరంగా, అధికారం, ఆస్తిపాస్తులు, బలం, జ్ఞానం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏది కూడా పాపం చేసిన అతన్ని దేవుని తీర్పు నుంచి తప్పించలేకపోయింది. ఆ రాత్రే అతడు శత్రువుల చేతిలో చంపబడినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. నేను ముగిస్తున్నాను. ముగింపుకు ముందు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కొంతమంది విద్యార్థుల్ని ఆ స్కూల్ యాజమాన్యం తీసుకొని ఒక పెద్ద హాస్పిటల్ చూయించడానికి తీసుకెళ్ళారు. ఆ హాస్పిటల్ మేనేజరు అవన్నీ చూడండి అని చెప్పి పంపించాడు. ఆ పిల్లలు, ఆ వార్డులు, దాంట్లో ఉన్నటువంటి పేషెంట్స్, డాక్టర్లు వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇవ్వడం, నర్సులు పరిచర్య చేయడం, ఇవన్నీ చూపిస్తా తీసుకొచ్చారు. అన్నీ చూసి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ మేనేజరు వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు, అయ్యా ఇదంతా మా హాస్పిటల్ అంతా చూశారు కదా, మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి చెప్తాను అన్నాడు. వాళ్ళలో ఒక పిల్లాడు ఒక డౌట్ ఉంది సార్ అని చెయ్యెత్తాడు. ఆ మేనేజర్ చెప్పు బాబు, అడుగు బాబు అన్నాడు. ఆ పిల్లాడు అడిగాడు, డాక్టర్లు నర్సులు ఎందుకని తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటున్నారు అని మేనేజర్ని అడిగాడు. అందుకు ఆ మేనేజర్ నవ్వి అన్నాడు, రెండు సంగతులు చెప్తాను. మొట్టమొదటిది, మా డాక్టర్లకి నర్సులకి ఆరోగ్యంగా ఉండడం అంటే చాలా చాలా ఇష్టం బాబు అని చెప్పాడు. రెండవది ఏం చెప్పాడంటే, ఎందుకు శుభ్రం చేసుకుంటున్నారు చేతులంటే, వాళ్ళకి చెడు చేసే క్రిములంటే చాలా చాలా అసహ్యం అని చెప్పాడు. మరలా చెప్తాయి రెండు, వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ఇష్టం, రెండోది చెడు చేసే క్రిములంటే చాలా చాలా అసహ్యం అని చెప్పాడు. ప్రియ విశ్వాసి, పరిశుద్ధంగా ఉండడం నీకు ఇష్టమేనా? అయితే చెడును, పాపాన్ని ప్రతిదినం
శుభ్రం చేసుకునే అనుభవం ఉందా? చెడుని నీ జీవితం నుంచి కడిగి వేసుకోవాలి, తుడిచి వేసుకోవాలి, పాపానికి దూరంగా బతకాలి, పవిత్రునిగా, నా దేవుడు పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి ఆ ఆశ, ఆ తృష్ణతోనే జీవిస్తా ఉన్నావా? ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లకి ఆరోగ్యం అంటే ఇష్టం అంట. మరి నీకు స్వస్థ బుద్ధి అంటే ఇష్టమేనా? సత్యంలో నడవడం అంటే ఇష్టమేనా? పరిశుద్ధంగా జీవించడం అంటే ఇష్టమేనా? అయితే మరి దేవుని వాక్యానికి లోబడి జీవించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలానే రెండవదిగా, ఆ డాక్టర్ల నర్సులకి చెడు చేసే క్రిములంటే అసహ్యం అంట. మరి పాపం అంటే నీకు అసహ్యమేనా? చెడు అంటే నీకు అసహ్యమేనా? తీర్పు తీర్చడం అంటే నీకు అసహ్యమేనా? ఇతరుల మీద చాడీలు చెప్పటం అంటే నీకు అసహ్యమేనా? ఈ కరోనా సమయంలో చేతులు శుభ్రపరచుకోండి అని విపరీతంగా ప్రచారం చేయడం, మనం కూడా అదివరకు కంటే ఎక్కువగా చేతులు కడుక్కోవడం చేస్తూ ఉన్నాం. మంచిదే. అయితే దేవుడు అంటున్నాడు, యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ప్రియా సహోదరి సహోదరుడా, దేన్ని పరిశుద్ధపరచుకోవాలో, దేన్ని శుభ్రపరచుకోవాలో, ఎవరికి లోబడి ఉండాలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతుండగా మన హృదయాలను శుభ్రపరచుకుందాం, మన హృదయాలను శుద్ధిపరచుకుందాం, మన క్రియల్ని కడుక్కుందాం. దేవుని కొరకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా, ఆయన ఉద్దేశాలను సఫలపరిచేటువంటి ఆయన సాధనాలుగా, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాలు, వాక్య సత్యంలో మనం జీవిస్తూ దేవుణ్ణి సంతోషపరిచేటువంటి బిడ్డలుగా నీకు నాకు దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.